కడాయి మష్రూమ్. వావ్, నిజంగానే మష్రూమ్స్ అనగానే అందరికి చాలా ఇష్టం, ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది కాబట్టి. సో చూద్దాం మరి ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. యా, సో ఇందాక మాట్లాడుకున్నట్టు మష్రూమ్స్ కూడా మనకు తింటూ ఉంటే కొంచెం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చాలా మంది వెజిటేరియన్స్ ఇష్టంగా తింటూ ఉంటారు యాక్చువల్గా మష్రూమ్స్ ని. సో కడాయి మష్రూమ్ పేరైతే నిజంగానే చాలా చాలా సూపర్ గా ఉంది నాకు మనం అనుకున్నట్టు. సో ఇంకెందుకు ఆలస్యం, సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఫుల్ స్పైసీగా అనిపిస్తున్నాయి అండ్ హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా తీసుకొచ్చు. స్టార్ట్ చేద్దామా మరి? యా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్పూన్. సో కొంచెం గ్రేవీ కావాలంటే టొమాటో ప్యూరీ కూడా తీసుకొచ్చేసాం. అవును, సూపర్. సో నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసేద్దాం. అలాగే బిర్యానీ ఆకు కూడా. నెక్స్ట్ ఇంకో స్పూన్. స్లో ఇందులోనే జీలకర్ర, అల్లం. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా కట్ చేసావు కదా. అవును, అల్లం. యా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో చాలా మంది మష్రూమ్స్ యూజ్ చేస్తుంటారు, డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి కదా. సో ఏ కైండ్ తీసుకుంటే బెటర్, ఎలాంటివి? సో మనకి ఏంటంటే కొంచెం ఎడబుల్ గా ఉండాలి. అది మనకు స్టాల్క్ కాకుండా ఏదైతే మష్రూమ్ షేప్ లో ఉంటుందో అది కూడా ఎడబుల్ గా ఉన్నది మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా. సో ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. యా, ఇంకా మనం నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం పసుపు, ఉప్పు కూడా, జీరా పౌడర్, ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా, ఇది కడాయి మసాలా. పర్ఫెక్ట్. సో తర్వాత ఇందులోనే టమాటో ప్యూరీ కూడా వేసుకుందాము. ఓకే, సో గ్రేవీ రావడానికి మనము ఎక్స్ట్రా టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాం. సూపర్. సో చక్కటి అరోమా అయితే వస్తుంది, హోల్ స్పైసెస్ వేసాం కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ కూడా వేద్దాము. ఓకే, ఇప్పుడు అందులో మష్రూమ్స్. సో ఎక్స్ట్రాగా అవి కూడా అంటే ఆనియన్స్ కానీ క్యాప్సికమ్ కానీ. ఆనియన్ క్యాప్సికమ్ మనము ఫైనల్ గా వేసేస్తాం అన్నమాట. కసూరి మేతి కూడా లాస్ట్ లో వేస్తాం. లాస్ట్ లో వేసేస్తాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో కొద్దిగా అయితే మూత పెడదాము. సో కొంచెం ఆ మసాలాలు అవన్నీ మష్రూమ్స్ కి పట్టాలి, మష్రూమ్స్ కూడా ఉడకాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా ఎలా కుక్ అయింది? చూసేద్దాం. కొద్దిగా అలా ష్రింక్ అవుతున్నాయి కదా. సో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా? ఇప్పుడు మనం ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేసేద్దాము. సో ఇదేంటంటే కొంచెం బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ కోసం మనము ఆనియన్స్ రింగ్ షేప్ లో, ఐ మీన్ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుంటాం. అవును. సో ఇదేంటంటే మనం ఎక్కువగా కుక్ చేయకూడదు, వీటిని జస్ట్ సెమీ కుక్ చేయాలి అంతే. నెక్స్ట్ గ్రీన్ బెల్ పెప్పర్స్ కూడా, కసూరి మేతి, సో ఎస్పెషల్లీ ఆ కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది.
సో ఇందులో మనం ఏదైనా కావాలంటే కొంచెం రిచ్నెస్ కోసం క్రీమ్ అలా యాడ్ చేసుకోవచ్చు. యా, మనం క్రీమ్ కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. సో ఎనీవే మనం ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు, అంటే కన్సిస్టెన్సీ కోసం కూడా మనం యాడ్ చేసుకోవచ్చు క్రీమ్. సో ఇందులో చాలా స్పైస్ పౌడర్స్ వేసారు కదా, సో ఇలాగా అంటే ఇంత క్వాంటిటీలో ఇన్ని వేయొచ్చా ఒక రెసిపీలో, లేకపోతే వేస్తే ఎంత క్వాంటిటీ ఎంత ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేయొచ్చు? సో ఇదేంటంటే మనకు మష్రూమ్ వచ్చేసి వాటర్ కంటెంట్ ఉంటుంది అన్నమాట. సో అది మనకు ఎక్కువ స్పైసెస్ తీసుకున్నా కానీ మన బాడీలో బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా, అంటే ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ చేయకుండా ఉంటుంది. చికెన్ ఇంకా ఫిష్ ఏంటంటే ఆల్రెడీ మనకి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, అందులోనే మనం ఇంకా స్పైసెస్ చేస్తే ఇంకా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనం కర్డ్ తో మ్యారినేట్ చేసుకుంటా ఉంటాం. బట్ మష్రూమ్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్పైసెస్ వేసిన బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో పర్ఫెక్ట్. ఇవైతే కొంచెం సెమీ కుక్ అయితే చాలు అన్నారు. ఎస్, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. పర్ఫెక్ట్ గా ఉంది. అరోమాస్ అయితే చక్కగా బ్లెండ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో రెడీ అయిపోయినట్టు. లాస్యా కడాయి మష్రూమ్ రెడీ అయిపోయింది. ఓకే, కడాయి మష్రూమ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. కడాయి మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కడాయి మసాలా 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు. కడాయి మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక అందులో పసుపు తగినంత, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కడాయి మసాలా, టొమాటో పేస్ట్ వేసి కాస్త నీళ్లు వేసి కలిపి మష్రూమ్స్ వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు, కసూరి మేతి వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కడాయి మష్రూమ్ రెడీ.